ప్రైజ్ ద లార్డ్. ఒక ఇమాజినరీ స్టోరీ. ఒక విలేజ్ ప్రాంతము నుండి 2 కుక్కలు ముంబై వెళ్ళి వద్దామనుకున్నాయట. అవి అనుకున్న రోజు రానే వచ్చింది. మొదటి కుక్క సరి అయిన సమయానికి స్టేషన్కు చేరుకుంది. కానీ రెండవ కుక్క సమయానికి స్టేషన్కు చేరలేదు. ఫలితంగా ట్రైన్ మిస్ అయింది. రెండవ కుక్క. మొదటి కుక్క ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయింది. 2 ఫోన్లో మాట్లాడుకున్నాయి. నెక్స్ట్ ట్రైన్కు రెండవ కుక్క కూడా ముంబై పట్టణము చేరింది. అవి 2 ఒక చోట కలుసుకున్నాయి. కుక్కలు సహజంగా తెలిసిన వారు కనిపిస్తే తోక ఊపి పలకరిస్తాయి కదా. మొదటి కుక్క తన తోకను పైకి క్రిందకి ఊపుతూ పలకరించింది. ఇదేమిటి, తోకను అడ్డంగా కదా ఊపాలి అంది రెండవ కుక్క. అందుకు మొదటి కుక్క ఇలా చెప్పసాగింది. ముంబై ఎంతో మంది ప్రజలతో కిక్కిరిసి ఎంత రద్దీగా ఉందో చూడు. అలా అడ్డముగా నా తోక ఊపితే ప్రక్కనున్న వారికి తగులుతుంది కదా, అందుకే ఇలా మార్చుకున్నాను అందట. మరి మనము ఇది వరకు దేవుని గూర్చిన సరి అయిన అవగాహన లేకుండా ఉన్నాము. ఇప్పుడైతే జీవము గల దేవుని శరీరములో భాగముగా అయినప్పుడు మన ప్రవర్తనలో మార్పు వచ్చినదా? ఒక కుక్క ముంబై ప్రాంతం వెళ్ళి తన ప్రవర్తనను మార్చుకున్నది. మరి మనము దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి దేవునిని స్తుతిస్తున్నామా? స్తుతియాగము అర్పిస్తున్నామా? ఈ ప్రశ్నకు మీ జవాబుకు తలను అడ్డముగా ఊపి కాదు అని అంటారా? తలను నిలువుగా ఊపి నేను దేవునిని స్తుతిస్తున్నాను, ఎస్ అని, అవును అని జవాబిస్తారా? మనమందరము ప్రతి విషయములో ఎల్లప్పుడూ దావీదు వలె స్తుతిస్తాను అని, అవును అని అనవలసి ఉన్నది. మనము అనుకూల పరిస్థితిలో మాత్రమే కాకుండా అననుకూల పరిస్థితిలో కూడా దేవునికి స్తుతి అర్పించడమే స్తుతియాగము.